రోజు మీ అందరికీ గుమ్మడికాయతో స్వీట్ చేసి చూపిస్తారండి. ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ముందు గుమ్మడికాయ నీట్‌గా కడుక్కొని దానిపైన తొక్క లేకుండా చూసుకోవాలండి. తొక్కను మొత్తం నీట్‌గా తీసి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి పైన పెట్టి ఉడికించాలండి. వీటిని డైరెక్ట్ వాటర్‌లో వేసి ఉడికించకూడదండి. ఎందుకంటే గుమ్మడికాయ ముక్కలో ఆల్రెడీ వాటర్ ఉంటది కాబట్టి వాటర్‌లో వేసి ఉడికించకుండా ఆవిరి పైన ఉడికించాలండి. ఈ విధంగా ఆవిరి పైన ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తని పేస్ట్‌లో ఉండాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని ఇది మొత్తం పేస్ట్‌ని దగ్గరికి అయ్యేలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు శనగపిండిని తీసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేలా వేపుకోవాలండి. ఇది కూడా తీసుకెళ్ళి మనం ఆల్రెడీ చేసుకుని ముద్ద చేసుకుని అందులో వేసుకోవాలి. అందులో ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి ముద్దలా. దీన్ని మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని బాగా దగ్గర పడేలా కలుపుకోవాలి. మన స్వీట్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్‌లో తీసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి.